అల్లూరు సీతారామరాజు జిల్లా ఏటపాక మండలం నందిగామ వద్ద గుట్టుచప్పుడు కాకుండా ఐషర్ వ్యాన్లో భారీగా టేకు, సిట్రస్, కలపను కూనవరం మండలం కోతలగుట్ట గ్రామం నుండి తిరువూరు తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో గ్రామస్తులు వ్యాన్ ఆపి తనిఖీ నిర్వహించడంతో భారీగా కలప బయటపడింది. స్థానిక అటవీ అధికారులతో సమాచారం ఇవ్వడంతో ఏటపాక ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి వ్యాన్ తరలించి పంచనామా వేయడంతో సుమారుగా 5 లక్షల విలువ చేసే భారీగా కలప పట్టుబడింది. గతంలో కూనవరం రేంజ్ కార్యాలయం రేంజ్ అధికారినిగా విధులు నిర్వహించి ఏలూరు రేంజ్ బదిలీ అవడంతో ఇదే అదునుగా గమనించి అర్ధరాత్రి సమయంలో టేకు 6 అడుగుల పచ్చి జీట్రేగు కలపను సైతం వ్యాన్లో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తుండడంతో పక్కా సమాచారం అందుకున్న నందిగామ గ్రామస్తులు వ్యాన్ ఆపి అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వ్యాన్లో భారీగా కలప బయటపడింది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఆర్థిక బదిలీలో భాగంగా కోనవరం రేంజ్ ఆఫీసర్గా పనిచేస్తున్న అధికారిని ఆవిడ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత 2 నెలలకి ఎక్కడైతే ట్రాన్స్ఫర్ అయిందో అక్కడికి కోతులగుట్ట నుంచి కోనవరం రేంజ్ కోతులగుట్ట విలేజ్ నుంచి ఏలూరుకి తన ఇంటి యొక్క సామాన్లు గృహోపకరణలు షిఫ్ట్ చేసుకునే భాగంగా ఐసీ వ్యాన్లో మరి వాటికి ఇంటి సామాన్లు వెళ్తున్నప్పుడు దాన్ని కొంతమంది వ్యక్తులు అడ్డగించి దాన్ని అక్రమ కలప రవాణా జరుగుతుందని చెప్పేసి సమాచారం మేరకు దాన్ని రాత్రి స్థానికంగా ఉన్న దగ్గరలో ఉన్న నెల్లిపాక అటవీ క్షేత్రాధికారికి తరలించడం జరిగింది. ఆ తర్వాత సదరు మీడియా మిత్రులు పంచనామాదారులు ఎదుట బహిరంగంగా వాటి యొక్క వస్తువుల్ని మేము బయటకు దింపి వెలికి తీసి బహిరంగపరిచాము. వాటిలో భాగంగా టేకు సంబంధించిన గృహోపకరణాలు అయిన వస్తువులు గుర్తించడం జరిగింది. లిస్ట్ అవుట్ చేయగా ఓల్డ్ టేబుల్, సోఫా ఓల్డ్ టేబుల్, డైనింగ్ టేబుల్ పోస్టు, చైర్స్, టీపాయ్, డ్రెస్సింగ్ టేబుల్, దివాన్ కాట్, 5 మంచాలు 2, 4 మంచం 1, క్రాస్ బోర్డులు, ఒక చిన్న నాటెక్ దిమ్మ. వాళ్ళు ఓల్డ్ పాలిష్ చేసి ఉన్నాయి, వాడుకునే వస్తువులు ఉన్నాయి. అలాగే దానిలో ఫినిష్డ్ అండ్ అన్పాలిష్డ్ ఉన్నాయి. మీ అన్నీ కూడా పత్రాలు దస్తా వచ్చిన తర్వాత పూర్తిగా వెరిఫై చేసి మీకు వివరాలను చేస్తాం. దాని విలువ కూడా గణిస్తాం. రూల్ నెంబర్ 3 and 4 ప్రకారము పత్రాలు లేకుండా వాహనంతో పాటుగా సామాన్లు పట్టుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా అది నిబంధన ఉల్లంఘన కాబట్టి అందువల్లనే అది తీసుకొచ్చి మేము ఆఫీస్లో మా స్వాధీనంలో ఉంచుకున్నాము. నిన్న సాయంత్రం 7 గంటలకి నందిగామ వద్ద పట్టుబడ్డ అటవీ మాజీ రేంజ్ అధికారి మోహిని విజయలక్ష్మి తరలిస్తున్న అక్రమ కలపను నాతో పాటు కొంతమంది గ్రామస్తులు అడ్డుకొని ఫారెస్ట్ అధికారులకు అప్పచెప్పడం జరిగింది. కానీ ఫారెస్ట్ అధికారులు నిన్నటి నుంచి దాగుడు మూతలు ఆడుకుంటూ ఈ విషయాన్ని దాచిపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. గతంలో కూడా ఈ రేంజరు ఇలాగే ఇదే లారీతోటి తిరువూరుకు 2-3 సార్లు తీసుకెళ్ళినప్పుడు విజువల్స్తో సహా వీడియోలతో సహా అధికారులు కంప్లైంట్ చేస్తే దాన్ని నీరుగార్చారు. ఈరోజు సుమారు 25 లక్షల నుంచి వరకు విలువ ఉండే ఒక కలపను అక్రమంగా తరలిస్తూ ఉంటే పట్టుబడితే అది ఏ జాతి కలపో కూడా చెప్పకుండా, దాని ఖరీదెంతో చెప్పకుండా, పంచనామా చేయటానికి కూడా ఇష్టపడకుండా, పంచనామాలో
రిపోర్ట్ ఇవ్వమంటే ఇవ్వకుండా అధికారులు దాచిపెట్టే పరిస్థితి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కొంతమంది ఫారెస్ట్ అధికారులు ఇంటి దొంగల్ని కాపాడటానికి ప్రయత్నిస్తా ఉన్నారు. రేపు ఉదయం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ విషయాన్ని ఫిర్యాదు చేయనున్నాం. అటవీ శాఖలో గత అనేక ఏళ్లుగా ఇక్కడ తీవ్రమైన అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడున్న అధికారులు దీన్ని కాపాడేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మన కళ్ళ ముందు కనబడతా ఉంది, సుమారు 25 లక్షల పైజీలకు చేసే టేక్ కలప తీసుకెళ్తా ఉంటే ఏ జాతి కలపో చెప్పట్లేదు, ఎంత విలువో చెప్పట్లేదు. పంచనామా చేయకుండా రేంజ్ ఆఫీసర్ని దాచిపెడతా ఉన్నారు. ఇది తీవ్రమైన చర్య. ప్రజల్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఇక్కడ అక్రమ కలపను కోట్ల రూపాయలు తరలించినటువంటి రేంజర్ మోహిని విజయలక్ష్మిని తక్షణమే పదవి బాధ్యతల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. వారికి సహకరించిన అధికారులందరి మీద, అవినీతిపరమైన విషయాల మీద, ఇక్కడ జరుగుతున్న సంఘటనల మీద రాష్ట్ర స్థాయి అధికారితో విచారణ చేయించేందుకు మేము పట్టుబడతాం. రేపే వెళ్ళి దీని మీద ఫిర్యాదు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.